హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఆర్ఫనేజ్ హోమ్కి ఫుడ్ డొనేషన్ చేయడానికి వెళ్తున్నాము. అలాగే ఫుడ్ డొనేషన్తో పాటు కేక్ కటింగ్ కూడా ప్లాన్ చేశాము. ఈ కేక్ కటింగ్ ఎందుకు చేస్తున్నాం అనేది నేను లాస్ట్లో చెప్తాను. ఫైనల్లీ మన ఆర్డర్ అనేది రెడీ అయిపోయింది. సో ఆ కేక్తో పాటు క్యాండిల్స్ అండ్ స్పార్కిల్స్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఆ 2 కేకులను తీసుకొని మేము అక్కడి నుంచి వెళ్ళి డైరెక్ట్ ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అండ్ మనం ఐస్ క్రీమ్ కూడా ఆర్ఫనేజ్లో ఎంతమంది పిల్లలు ఉన్నారో ఆ పిల్లలందరినీ కౌంట్ చేసుకొని అక్కడ ఉన్న స్టాఫ్తో పాటు ఎంతమంది ఉన్నారో కౌంట్ చేసి ఎక్స్ట్రా ఒక 10 ఐస్ క్రీమ్స్ అనేది తీసుకెళ్ళడం జరిగింది. సో మనం ఇక్కడ నుంచి వెళ్ళి బటర్ స్కాచ్ అండ్ చాక్లెట్ ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో ఇచ్చిన ఆ ఐస్ క్రీమ్ అనేది ప్రాపర్గా ఉన్నాయా లేవా చెక్ చేసేసుకొని అవి మెల్ట్ అవ్వకుండా దాడిలో ఇక్కడ ప్రాబ్లం అవ్వకుండా ప్రాపర్గా ఒక బాక్స్లో ప్యాక్ చేసుకోవడం జరిగింది. సో ఐస్ క్రీమ్తో పాటు మనం ఫుడ్ కూడా ఆర్డర్ ఇచ్చేసాం. సో ఫుడ్ ఆల్రెడీ మనం 2 hours ముందే ఆర్డర్ ఇచ్చాము. సో వాళ్ళు ప్రాపర్గా ప్రిపేర్ చేసి మనకు కాల్ చేయడం జరిగింది. అక్కడ నుంచి వెళ్ళి ఫుడ్ ప్యాకెట్స్ అనేది మనం కలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఫైనల్లీ ఆర్ఫనేజ్ హోమ్కి వచ్చేసాం. అండ్ అక్కడ ఉన్న పిల్లలతోటి కొద్దిసేపు టైం స్పెండ్ చేసేసి కొన్ని సాంగ్స్ వేసేసుకొని డ్యాన్స్ చేయడం జరిగింది. అండ్ డ్యాన్స్ తర్వాత పిల్లలతో కొద్దిసేపు మాట్లాడడం జరిగింది. అండ్ పిల్లలతో ఎలా టైం స్పెండ్ చేస్తుంటే మనం ఇంట్లో ఉన్న వాళ్ళతో టైం స్పెండ్ చేసిన ఫీలింగ్ వచ్చింది. నాకైతే అసలు చెప్పలేనంత హ్యాపీనెస్ ఉన్నది. నా ఫ్రెండ్స్తో పాటు నేను ఇలా సెలబ్రేట్ చేసుకున్నందుకు అండ్ ఆ పిల్లల బర్త్డే కూడా చేసినందుకు వాళ్ళు అండ్ మా ఫ్రెండ్స్ మేమందరం ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాం. సో అనుకున్న విధంగానే కేక్ కటింగ్ అనేది స్టార్ట్ చేసాము. సో ఫ్యామిలీస్ వెలిగించేసి కేక్ కటింగ్ అనేది అయిపోయింది. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న పిల్లలు అందరూ బర్త్డే విషెస్ చెప్పారు. ఆ 2 అమ్మాయిలతో పాటు మా ఫ్రెండ్ ఇంకో అమ్మాయితో అదే తను కూడా వాళ్ళతో పాటు కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత పిల్లలు ఒకరికొకరు అక్కడ ఉన్న సిస్టర్ కూడా చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళు కూడా ఒక ఫ్యామిలీలా కలిసిపోయారు. చూడండి ఈ పిల్లలతో ఇంత టైం స్పెండ్ చేసిన ఈ పిల్లలు చాలా చిన్న పిల్లలు తల్లిదండ్రులు లేని వాళ్ళు ఒక ఫ్యామిలీలో ఉంటారు. అండ్ ఈ ఆర్ఫనేజ్లో స్టడీ గురించి అండ్ ఎడ్యుకేషన్ పరంగా ఈ ఆర్ఫనేజ్ వాళ్ళే కంప్లీట్గా కాంట్రిబ్యూట్ చేస్తుంటారు. వాళ్ళకు కూడా కొన్ని దగ్గర నుంచి ఫండ్స్ వస్తూ ఉంటాయి. నేను నా ఫ్రెండ్స్ ఇలా ఈ 1 day కంప్లీట్గా వాళ్ళతో స్పెండ్ చేసాము. బయట ఎంతో ఫుడ్ అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది. అండ్ మన దగ్గర నుంచి కొంచెం అమౌంట్ ఆఫ్ మనీ ద్వారా వాళ్ళకు ఒక రోజు ఒక పూటకు మనం ఇలా ఫుడ్ పెట్టి వాళ్ళతో ఇలా స్పెండ్ చేసినందుకు మనకు ఎంతో హ్యాపీ. సో ఇలాంటిది మేము ఇలా ఇంకా ఎన్నో చేస్తూ ఉంటాం. అండ్ మీ లవ్ సపోర్ట్ అనేది మాకు ఇప్పటికీ కావాలి. అండ్ నా ఫ్రెండ్స్ ఎవరు వచ్చారు ఈరోజు నా ఫ్రెండ్స్ అందరికీ పేరు థ్యాంక్ యూ అండి. సో ఇలాంటి ప్రోగ్రామ్ ఇంకెన్నో చేయాలి. మా ఫ్రెండ్స్ కూడా అందరూ ఇన్వాల్వ్ అవ్వాలని కోరుకుంటున్నాను. నార్మల్గా మనకి ఏదైనా హాలిడేస్ లైక్ సమ్మర్ ఆర్ దసరా ఈ ఫెస్టివల్ హాలిడేస్ వస్తే మన ఇంటి దగ్గర పిల్లలతోటి లేదా మన చైల్డ్హుడ్ టైంలో గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అక్కడ వాళ్ళ పొలాల్లో ఆడుకోవడం లేదా అక్కడ ఉన్న పిల్లలతో ఆడుకోవడం చేస్తాం. బట్ ఇక్కడ ఉన్న పిల్లలు ఏంటిదంటే స్కూల్ టైంలో వాళ్ళకి లాంగ్ సైడ్లో స్కూల్ ఉంటుంది అండ్ హాస్టల్ కూడా అక్కడనే ప్రొవైడ్ చేస్తారు. సో నార్మల్గా స్కూల్ డేసెస్లో అక్కడున్న హాస్టల్స్లో ఉంటారు అండ్
హాలిడేస్ ఎప్పుడు వస్తుందో అప్పుడు ఈ పిల్లలందరూ ఈ ఆర్ఫనేజ్ హోమ్ దగ్గర గ్యాదర్ అవుతారు. నార్మల్గా మన హాలిడేస్ డేస్ అనేది మనం మన గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ ఇంటి దగ్గర స్పెండ్ చేస్తాం. బట్ ఈ పిల్లలకు అలా కాదు, వీళ్ళకు హోము ఆర్ఫనేజ్ హోమే కాబట్టి ఈ పిల్లలు స్టడీ పరంగా ఎక్కడికి వెళ్ళినా కూడా హాలిడేస్లో కంపల్సరీ ఇక్కడికే వస్తారు అండ్ ఇక్కడనే స్పెండ్ చేస్తూ ఉంటారు. సో ఆ పిల్లలతో మనం ఇంత టైం ఇచ్చి స్పెండ్ చేసినందుకు ఆ పిల్లలు చాలా ఎమోషనల్ అయ్యారు. అండ్ మీరు అప్పుడప్పుడు వస్తూ ఉండండి అన్నయ్య అని చెప్పేసి, సో మనం కూడా తప్పకుండా వస్తామని చెప్పడం జరిగింది. అండ్ అక్కడున్న స్టాఫ్ కానీ వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళు చాలా పొలైట్గా మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో మా లైఫ్లో ఒకటే ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను. సో థ్యాంక్ యూ అండి. అండ్ మీరు కూడా ఎవరైనా ఫుడ్ డొనేషన్ మాతో పాటు వచ్చి మీ బర్త్డేస్ కావచ్చు, మీ యానివర్సరీ కావచ్చు, ఇది ఇంకేదైనా ఉండొచ్చు, సో ఏదైనా ఉండని అంటే మీరు కనుక ఇలా ఫుడ్ డొనేషన్ చేయాలి అనుకుంటే మీరు మా ఇన్స్టాగ్రామ్ పేజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మేము 24/7 అవైలబుల్ ఉంటాం. అండ్ మీరు ఎప్పుడు మెసేజ్ చేసినా మేము రిప్లై ఇస్తాం. థ్యాంక్ యూ.